ప్రైజ్ ది లార్డ్. మీరందరు బాగున్నారా? మీతో ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీలో వాగ్దానాలు పొందుకున్నారని, వాగ్దానాలు తీసుకున్నారని నమ్ముతున్నాను. ఈ సంవత్సరం మాత్రమే కాదు, గత సంవత్సరాల్లో 5 years అయిందో, 3 years అయిందో, 1 year అయిందో, వాగ్దానాలు పొందుకున్నారేమో కానీ హోప్స్ కూడా గివప్ చేసేసారు. ఇంకా జరగదేమో, ఇంకా అవ్వదేమో, ఇది నిజంగా దేవుడు నాతోటే మాట్లాడా, లేకపోతే ఇదేదో ర్యాండమ్గా వచ్చిందా అని ఇటువంటి ప్రశ్నలతో ఉన్నారేమో. కానీ గుర్తుంచుకోండి, మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటుతో కనిపెట్టి ఆయన సన్నిలో మొరపెట్టుకుని ఆ వాగ్దానాలు పొందుకున్నట్లయితే అది దేవుడు స్పష్టంగా మీతోటి మాట్లాడాడని నమ్మండి. కానీ ఎందుకు నెరవేర్చబడట్లేదంటే మనము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాము. మన డిసొబీడియన్స్ ఇస్ కాజింగ్ ద డిలే. మన అవిధేయతనే వాయిదా వేస్తుంది, లేట్ అవుతుంది మన జీవితంలో నెరవేర్పు కోసం. ఇశ్రాయేలీని కూడా చూసినట్లయితే 11 రోజుల్లో చేరవలసిన కనాను దేశం 40 సంవత్సరాలు పట్టిందంట. ఎందుకు అనంటే సిద్ధపరచకుండా దేవుడు వాగ్దాన స్థలానికి తీసుకువెళ్ళాడు. ఈరోజు సిద్ధపాటు కోసము మనం సిద్ధపడాలని, దేవుడికి ఇష్టమైన కార్యాలన్నింటినీ కూడా మనము చెక్కుకుంటూ, ఆయన కృపను బట్టి, ఆయన ఆత్మను బట్టి చెక్కుకుంటూ పరిపూర్ణులుగా అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. సిద్ధపాటు ఉందా? ఆర్ యు రెడీ? ఆర్ యు ప్రిపేరింగ్? దేవుడు వాగ్దానము నెరవేర్చట్లేదు కాదు, మనం సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడికి ఇష్టలేని కార్యాలు, క్రియలు, ప్రవర్తన, చూపులు, మాటలు, పాపాలు మనలో ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకుంటూ, దేవా ఒకవేళ ఇది నా అవిధేయతను బట్టి డిలే అవుతుందేమో, కాబట్టి నన్ను సరిచేయి, నాలో లోపాలు బయలుపరచు, ఒప్పుకొని విడిచిపెట్టలాగా నాకు సహాయం చేయి అంటూ మనము మన వాగ్దాన స్థలానికి మనం చేరుకుందాము, వాగ్దాన ఫలము పొందుకుందాము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.